ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్లలో కట్టెలు తింటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ పాలన తీరుపై నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, సంఘం జిల్లా నాయకులు మున్న మధు యాదవ్, అనిల్, సంఘం జిల్లా యువజన నాయకులు గుంటి శివకుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఆత్మకూరేస్ మండలం కందగట్ల గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ మరి నెరవేర్చినటువంటి తీర్పు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కట్టెలు తింటూ మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి హామీలు, మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లను 6,000 పెంచమని చెప్పేసి, అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే వృద్ధులు వితంతువుల పింఛన్లను 4,000 పెంచమని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగులకు మరి పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల శాఖ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలతోని మరి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 16 నెలలు పూర్తి అవుతున్నా గానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు మరి అస్సాం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు ఆత్మకూరేస్ మండలం కందగట్లలో ఇవాళ కట్టెలు తింటూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినందుకు నిరసనగా మేము ఇవాళ కట్టెలు తినేటటువంటి పరిస్థితి దాపరించింది. మేము కష్టాలతో అల్లాడిపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వికలాంగుల సమస్యలంటేనే పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిండు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, ఇవాళ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. ఒక పక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలే. సింగనమల సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో సింగనమల తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఐ మండల కార్యదర్శి మధు యాదవ్ అధ్యక్షతన ఏపీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయముల దగ్గర ఇంటి స్థలాలు కోసం ధర్నా పిలుపులో భాగంగా సింగనమల మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి తహసీల్దార్ బ్రహ్మయ్య గారికి వినతి పత్రం సమర్పించారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ మనం సచివాలయం దాంట్లో ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇండ్లు కానీ లేకపోతే ఎటువంటి ఇండ్లు కానీ లేకపోతే 5 ఎకరాలకు మించి రైతు ఉన్నా కూడా దాంట్లో ఎలిజిబిలిటీ కిందికి ఇస్తారో రారో అది దాంట్లో సచివాలయం దాంట్లో మనకి గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు చూసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం దగ్గర పేదలకు 3 సెంట్లు గ్రామాలు ఇవ్వాలని చెప్పి, పట్టణాలు 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం వీరభద్రాపురం గ్రామంలో చింతాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా వీరభద్రాపురం గ్రామం ఆడపడుచులందరూ బోనాలు ఎత్తుకొని ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. జాతర మహోత్సవాలలో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్వాక గ్రామంలో ఈరోజు పంచాయతీ కార్యదర్శి అధీనంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి ముందుగా జాతీయ గేయం జనగణమన గేయాన్ని ఆలపించిన తరువాత తెలంగాణ గేయాన్ని పాడినారు. స్వీట్లను, బుక్స్, పెన్నులను విద్యార్థులకు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఐటీ మరియు ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోనీ 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 సార్ వాళ్ళ ఫోటోగ్రాఫర్ చేయి చేయి ముందు అరే నువ్వు కాంగ్రెస్ లీడర్ అర్బన్ బ్యాంక్ చేయడం సార్ గ్రూప్ ఫోటో సార్ సార్ సిపి సార్ మకుటపు రత్నాలై మెరసయ మెరుపులు చూడు అంటూ దశాబ్దాల పోరాటాలకు ఫలితంగా రూపుదిద్దుకున్న మనోహర దృశ్యం ఇది. కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు
నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజలను చంద్రబాబు అన్ని రకాలుగా మోసం చేశారని మాజీ మంత్రి వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. గార్లదిన్న మండలం మార్తాడు గ్రామ సమీపంలో ఉన్న టీ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించి వెన్నుపోటు దినం పోస్టర్లను డాక్టర్ సాకే శైలజానాథ్ ఆవిష్కరించారు. ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా మన నాయకుడు పిపిటి గురించి మాట్లాడి తర్వాత నాయకుడు ఆదేశాల రెండు కార్యక్రమాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు మరియు అతని సహచరుల యొక్క కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి నిలబెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పైన ఒక దుర్మార్గమైన అణచివేత విధానాలతో బెదిరిస్తూ భయపడిస్తూ సామాన్య ప్రజల ఆఖరికి మాట్లాడలేని ఒక కాలాన్ని క్రియేట్ చేసిన కారణంగా ఇచ్చిన మాటలు ఏమాత్రం నిలబెట్టుకోవడం లేదు. ఆ సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయినాయి. దాంతో పాటు ఇప్పుడు 70,000 కోట్లు మిగిల్చుకున్నాడు ఆయన. ఈ సంవత్సరం 160,000 కోట్ల రూపాయలను అప్పు తెస్తే లెక్క చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సికింద్రాబాద్ అసెంబ్లీలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగుట్ట డివిజన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం లాలాపేట్ డివిజన్ వాసులతో మాట్లాడారు. వివిధ బస్తీ వాసులతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని తన వెంట ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. అటెండ్ పోతే 2 బోర్లు ఆపినాం సార్. మేము ఒక బోర్ ముత్యాలమ్మ గుడి కాడ వేయాలని ఇంకొకటి కోరుతున్నాం. అటెండ్ పోతే 2 బోర్లు ఖరాబ్ అయిపోయినాయి సార్. ఆ ఖరాబ్ అయిన బోర్లను వెంకటనగర్లో బాగు చేయాలి. 2 స్ట్రీట్ లైట్లు కూడా పోయినాయి. అదేవిధంగా అంగన్వాడీ టెంపుల్ పర్మిషన్ మనం కట్టుకోవాలి సార్. గుర్తుపెట్టుకో, పర్మిషన్ ఎవరు ఇయ్యారు, ఎవరికి అధికారులకు లేదు, అధికారం నాకు లేదు. గవర్నమెంట్ జీవో ఇవ్వాలి పర్మిషన్ కూర్చో. కాబట్టి మనం కట్టుకోవాల్సిందే. ఏ గుళ్ళకి పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వాలి. పర్మిషన్ ఎవరు? కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ మాతృశ్రీ అంకాలమ్మవారి జాతర మహోత్సవములు గత 3 రోజుల బట్టి ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. రేపు 3వ తేదీన అమ్మవారు జాతర మహోత్సవం చివరి రోజు కనుక భక్తులు వేలాది మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ ప్రజలు తెలియజేశారు. వెల్కమ్ టు NSTV. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం అంకాలమ్మ గుడి వద్ద మనం ఉన్నాము. ఈరోజు అమ్మవారి జాతర మహోత్సవం గత 3 రోజులు బట్టి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ పెద్దలు. ఇక్కడ వేద పండితులైన శర్మ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. గురుగారు, ఈ అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగంగా వైభవంగా ఏర్పడింది.
అసలు అమ్మవారి యొక్క గొప్ప విశిష్టత ఏంటి మాకు తెలియజేస్తారని కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. మాతృశ్రీ అంకాలమ్మదేవి అమ్మవారు. ఈ అమ్మవారు మన చాళుక్యుల కాలం దగ్గర నుంచి కూడా మన చెట్టు దగ్గర వెలిసిన వారు. ఈవిడి గ్రామదేవత. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ సునీత ఎలిజబెత్. అనంతరం తెలుగు తల్లి చిత్రపటానికి సిబ్బందితో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధికై తమ ప్రాణాలను తృణప్రాయంగా అంకితమిచ్చిన అమరవీరులకు, ఉద్యమకారులకు శతకోటి వందనాలు తెలియజేస్తూ రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిసి తెలంగాణ అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని చిన్న చింతకుంట మండల కేంద్రంలో జాతీయ జెండా మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోటారాములు. ఈ కార్యక్రమంలో వట్టెం రాము, అజయ్ కుమార్, బండారు మహిపాల్, చిన్న చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వయా గ్రామ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన నేతల సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ముందు భారత జాతీయ పతాకాన్ని, అనంతరం తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని గౌరవంగా ఎగురవేశారు. ఈ వేళ కళాత్మకంగా ఏర్పాటు చేసిన వేదిక ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పతాక వందనం అనంతరం విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను ఈరోజు మర్చిపోవద్దు. ఇది ప్రతి తెలంగాణ వాడి గర్వ దినోత్సవం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధి పట్ల యువత బాధ్యతగా ముందుకు రావాలి అని ఆయన పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మెట్పల్లికి చెందిన శ్రీ పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పిల్లల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరం ద్వారా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్య సుమారు 110 మందికి పైగా పిల్లలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, వారికి అవగాహన కల్పించేందుకు తరచూ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చిలుక చైతన్య తెలిపారు. ఒక 10 నిమిషాలు వచ్చేస్తా. రెడీ రెడీ రెడీ. సెండ్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ రామ్లాల్ నాయక్, వ్యవసాయ కార్యాలయం రాజేష్ ఖన్నా, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లయ్య కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండాలని చెప్పేసి మార్పులు చేస్తూ ఆనాటి నుంచి మొన్నటి వరకు 2014 వరకు 2-3 ఉద్యమాలు చేసుకుంటూ మనం సపరేట్ అయిపోతే మనకు కూడా బాగుంటాయి, పరిపాలన బాగుంటుంది, అభివృద్ధిలో బాగుంటుందని చెప్పేసి మేమనందరం ఆ దశలో ఉద్యమంలో అంతా మన కళ్ళతో చూసిన బాధలు, అరుపులు, మన తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది మనలో ప్రాణత్యాగాలు చేసిన విషయాలు కూడా మనం చూసినాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో ప్రజలు భాగస్తులు, రాజ్యం సంక్షేమం, ప్రజలు భూభాగం అనేది ఒక రాజ్యం ఉండేటప్పటికి ఇవన్నీ 4-5 అంశాలు ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ ఒక్కటి వెనుకబడి చేసినా కూడా అది ప్రజల యొక్క సంక్షేమానికి అడ్డంకి ఏర్పడుతుందని చెప్పేసి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి మనందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు రూరల్ పోలీస్ సర్కిల్ ఆఫీస్ నందు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేసినారు. ఇటీ కార్యక్రమంలో సిఐ సుధాకర్ మరియు ఆఫీస్ స్టాఫ్, అలాగే కోటపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎన్టీఆర్ నగర్లో ఎగరవేయడం జరిగింది. సమైక్య పాలనలో అణిచివేయబడిన తెలంగాణను సాధించి
అభివృద్ధిలో తెలంగాణను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని నగేష్ తెలిపారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రపంచాలన్నీ బిత్తిరిపోయే విధంగా 29వ రాష్ట్రంగా మరి కేసీఆర్ గారి సారథ్యంలో మరి తెలంగాణ ఉద్యమకారుల సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సారథ్యంలో తెలంగాణ అమరవీరుల సారథ్యంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరి గౌరవ కేసీఆర్ గారు ముందుంటూ నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఈరోజు ముందుండి నడిపించిన కేసీఆర్ వల్ల ఈ ఘనత ఆయనకే దక్కుతుంది అని చెప్పి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్తపేట మండల పలివెల గ్రామానికి చెందిన పెండ్రాల చిన్న కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా సొమ్ము 5 లక్షల రూపాయలు అందినట్లు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలుగుదేశం సభ్యత్వం మన పార్టీ తెలుగుదేశం నాయకులకు అందరికీ వందనాలు. రోడ్డు చనిపోవటం మాకు బాధాకరంగా ఉంది. చంద్రన్న గారు మన ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు ఈ పెట్టిన సభ్యత్వంలో రోడ్డుకి 5 లక్షల బీమా చంద్రన్న బీమాలో మాకు అందింది. తల్లి తండ్రికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి బిడ్డ పోతం వీళ్ళకి దురదృష్టమే. ఆ డబ్బులు వల్ల ఆ సబ్జెక్టును చేయటం వల్ల వీళ్ళకి ఒక అధికారం అయింది. ఎలాంటి బిడ్డలకి ఇలాంటి తల్లి తండ్రికి ఇలాంటి సబ్జెక్టును పెట్టిన చంద్రన్న గారికి మన పార్టీ సత్యానందం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ చాలా మేము రుణపడి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వాళ్ళ పాదాలు వందనాలు కూడా చేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పండుగ వాతావరణం కనబడింది. ఎటు చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, క్యాంపు, మున్సిపల్ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్, కాంగ్రెస్ మున్సిపల్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలంగాణ బొగ్గుగని కార్మిక కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ పురవీధుల గుండా జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీ చేపట్టారు. फोटो दियो జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. భారతమరుల వీరులకు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నడుపుతా ఉన్నా అన్న మనకు అంతా పట్టింపు ఎందుకు రా అని తీసుకుంటారు
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించిన మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు జూన్ 4న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన వైసీపీ మండల అధ్యక్షులు అడప కనకరాజు ఆధ్వర్యంలో జెడ్పీటీసీ కర్రీ నాగేశ్వరరావు, నక్కా రాంబాబు, తాడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్డి, కొండపల్లి దుర్గారావు, బొరుసు బద్రి, పసుపులేటి పులినాయుడు, చందు మీడియా ముందు పోస్టర్లు విడుదల చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇబ్బంది కదా. 4వ తారీఖున వెన్నుపోటు దినమని ప్రకటించిన మా సీఎం గారి ఆదేశాల మేరకు మరి జూన్ 4వ తారీఖున మా కార్యకర్తలతో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ఎండి ఆఫీస్ని వెళ్ళి మేము జరిగిన అన్యాయాన్ని ప్రజల తరఫున వివరణ ఇవ్వదలుచుకుంటాకే వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని ప్రకటించున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా ఈ కార్యక్రమానికి వెనుదన్నుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఆదరవలసిందిగా కోరుకుంటున్నాం.